అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి మీరు వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వినండి, స్కిప్ చేయొద్దు. మొదలు పెట్టుకుందామా? మీ భార్యను మార్చే ప్రయత్నం చెయ్యకండి. భర్త తన భార్యను తన యొక్క ప్రతిగా మార్చటానికి ప్రయత్నించకూడదు. ఇలాంటి పనికిరాని చర్యను చేసే ప్రయత్నం ఆమె స్వభావానికి కొత్తగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ తెలివి తక్కువ చర్యగా చేయకూడదు. వీటి వల్ల చాలాసార్లు వివాహ సందర్భాలు దెబ్బతింటాయి. ఈ ప్రయత్నాలు ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. విరోధం, కోపం అనే భావాలను ఉసిగొల్పి వివాహ బంధానికి ఆపదను కలగచేస్తాయి. సర్దుకుపోవటం అవసరం. మనం మన మనసులోకి బాగా తొంగి చూడగలిగితే, మన వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను తెరిచి చూసుకోగలిగితే మిగిలిన జీవితమంతా మనల్ని పనిలో పెట్టగల అన్ని లోటుపాట్లు మనలో మనకే కనిపిస్తాయి. కానీ మనం ఎప్పుడు మనం చేసింది కరెక్ట్, మనం మాట్లాడేది కరెక్ట్, మనం కరెక్ట్ అనే ఆలోచనతో ఉంటాం. అది కరెక్ట్ కాదు. మనం అతన్ని పూర్తిగా మార్చేస్తాను అని అన్నామనుకోండి, మనం ప్రమాదాన్ని, విడాకుల్ని వెతుకుతున్నామని అర్థం. మనం కష్టాలను కోరుకుంటున్నాము. మార్చుకోవలసిన వ్యక్తి మనమే కానీ మరెవ్వరో కాదని చాలా కఠినంగా నేర్చుకోవలసి వస్తుంది. కలిసి ప్రార్థించండి. ప్రార్థనలో ఒక్కో మెట్టు కలిసి ఎక్కండి. మొదటి మెట్టు, చిన్న చిన్న నిరాశల వల్ల కలిగే చికాకులను పేర్చుకుంటూ మర్నాటికి వాటిని చేరవేయకండి. ఏదన్నా కటువుగా మాట్లాడి ఉంటే రాత్రి పడుకోబోయే ముందు ఒకరినొకరు క్షమించామని చెప్పుకోవాలి. ప్రొద్దున లేవగానే మనం చేసే పనులన్నింటికీ దైవికమైన మేధస్సే దిశానిర్దేశం చేస్తోందని అనుకోవాలి. ప్రేమతో నిండిన శాంతి, సామరస్యం అనే భావాలను మన భార్యకు కానీ భర్తకు కానీ పంపాలి. అలాగే ఆ భావాలను మన కుటుంబ సభ్యులందరికీ, మొత్తం ప్రపంచానికి కూడా అందజేయాలి. రెండో మెట్టు, ఉదయం పూట ఆహారం చేసేటప్పుడు దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి. అద్భుతమైన ఆహారానికి, సమృద్ధికి, ఇంకా మనకున్న సుఖ సంతోషాలన్నింటికీ ధన్యవాదాలు తెలియచేయాలి. భోజన సమయాన సమస్యల గురించి, మనకున్న ఆందోళన గురించి వాదించుకోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. ఇది రాత్రి భోజనాల సమయానికి కూడా వర్తిస్తుంది. మనం చేసే పనులన్నీ నాకు నచ్చుతాయి అని చెప్పాలి. రోజంతా నీకు నా ప్రేమను, సద్భావనను అందచేస్తూనే ఉంటాను అని మనం మన భర్తతో కానీ లేదా భర్త భార్యతో కానీ అనాలి. మూడో మెట్టు, ప్రతి రాత్రి భార్య భర్త వంతుల వారీగా ప్రార్థించాలి. మన జీవిత భాగస్వామిని పట్టించుకోకుండా ఉండకూడదు. అతను భర్త కానీ భార్య కానీ మన సద్భావనాన్ని, అభినందనలను అందించాలి. ప్రశంసలను, మంచితనాన్నే ఆలోచించండే తప్ప నిందించటం, విమర్శించటం, సతాయించటం చెయ్యకూడదు. ప్రశాంతమైన గృహ జీవితాన్ని, ఆనందంతో నిండిన వివాహాన్ని నిర్మించుకునేందుకు పునాది ప్రేమ, సౌందర్యం, సామరస్యం, పరస్పర గౌరవం, దేవుని మీద విశ్వాసం, అన్ని మంచి విషయాలు మననం చేసుకుంటూ, ఒకరినొకరు అభినందించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ సత్యాలను మనం తెలుసుకొని ఆచరణలో పెట్టినట్లయితే ఏళ్ళు గడిచిన కొద్దీ మన వైవాహిక జీవితం
మరింత సుఖంగా తయారవుతుంది. మనం చేసే పనులను సమీక్షించండి. మీరు చేసే పనులను సమీక్షించండి. 1. మానసికమైన ఆధ్యాత్మికమైన సూత్రాలను తెలుసుకోలేకపోవటం వల్ల వైవాహిక జీవితంలో దుఃఖం చోటు చేసుకుంటుంది. మనమిద్దరం శాస్త్రీయమైన పద్ధతిలో కలిసి ప్రార్థిస్తే ఇద్దరూ కలిసి ఉండటం వీలవుతుంది అని అర్థం చేసుకోవాలి. 2. విడాకుల్ని నివారించటానికి అన్నింటికన్నా మంచి సమయం పెళ్లి కాకముందు సరైన పద్ధతిలో ప్రార్థించటం మనకు తెలిస్తే సరైన సహచరిని లేదా సహచరుణ్ణి మన వైపుకు ఆకర్షించుకోగలుగుతాము. 3. ప్రేమ అనే బంధంతో ముడిపడిన ఒక పురుషుడు ఒక స్త్రీ కానీ ఒకటిగా కలిపేదే వివాహం. వాళ్ళ హృదయాలు ఒకే హృదయంగా కొట్టుకుంటాయి. వాళ్ళు ముందుకు పైకి దేవుడి వైపుకు కదులుతారు. 4. పెళ్లి వల్ల సంతోషం లభిస్తుందన్న హామీ ఏమీ లేదు. దేవుడికి సంబంధించిన శాశ్వత సత్యాల గురించి, జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువల గురించి ఆలోచించే వాళ్ళే సంతోషాన్ని కనుక్కోగలుగుతారు. అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఒకళ్ళనొకళ్ళు ఆనందాన్ని, సంతోషాన్ని సమానంగా పంచుకోగలుగుతారు. 5. ఒక పురుషుడిలో కానీ స్త్రీలో కానీ ఒకరికొకరు నచ్చే గుణాలను, లక్షణాలను గురించి బాగా లోతుగా ఆలోచించటం వల్ల మనం సరైన వ్యక్తిని ఆకర్షించగలుగుతాము. అప్పుడు దైవికమైన ఆదేశం పొంది మన సబ్కాన్షియస్ మైండ్ ఇద్దరిని ఒక దగ్గరకు చేరుస్తుంది. 6. మన జీవిత భాగస్వామిలో మనము కోరుకునే గుణాలను మానసికంగా మన మనసులో నిర్మించుకోవాలి. నిజాయితీ, హృదయపూర్వకముగా ప్రేమించే గుణం ఉండే వ్యక్తిని ఆకర్షించాలంటే ముందు మనం నిజాయితీగా, నిష్కపటంగా, ప్రేమగా ఉండాలి. 7. వైవాహిక జీవితంలో పొరపాట్లను మళ్ళీ మళ్ళీ చెయ్యకూడదు. మనం ఆదర్శం అనుకునే వ్యక్తిని నిజంగా పొందవచ్చని మనం అనుకుంటే మన నమ్మకాన్ని బట్టి అటువంటి వ్యక్తినే మనం పొందుతాము. నమ్మటం అంటే ఆ విషయాన్ని నిజమని అంగీకరించటమే. మనం ఆదర్శం అనుకునే ఆ వ్యక్తిని ఇప్పుడే మానసికంగా అంగీకరించాలి. 8. మనం ప్రార్థించే సరైన జోడి ఎక్కడ, ఎలా, ఎందుకు కలుస్తాను అని ఆలోచించకూడదు. మన సబ్కాన్షియస్ మైండ్కున్న తెలివితేటల్ని పూర్తిగా నమ్మాలి. దానికి ఎలా చెయ్యాలో అన్న శక్తి ఉంది. మన సాయం దానికి అవసరం లేదు. 9. మన భర్త లేదా భార్య కానీ చికాకులు, పగ, మనస్పర్ధలు, శత్రుత్వము మన మనసులో చోటు చేసుకున్నాయంటే మానసికంగా మనము విడాకులు తీసుకున్నట్లే. మన మనసులో తప్పుడు ఆలోచనలు పాతుకుపోతున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. జీవితాంతం నేను నిన్ను కాపాడతానని, ప్రేమిస్తానని, గౌరవంగా చూస్తానని ప్రమాణం చేస్తున్నాను. 10. మన భర్తకు లేదా భార్యకు కానీ భయాందోళనలు కలిగించే ధోరణిని ప్రదర్శించకూడదు. ప్రేమ, శాంతి, సామరస్యం, సద్భావం చూపాలి. అప్పుడు మన వైవాహిక జీవితం ఏళ్ళు గడిచిన కొద్దీ మరింత అందంగా, అద్భుతంగా తయారవుతుంది. 11. ఒకరినొకరు ప్రేమ, శాంతి, సద్భావనలను ప్రసరింపచేయాలి. ఈ స్పందనలను ఉపచేతన అందుకొని ఇద్దరి మధ్య నమ్మకాన్ని, ఆప్యాయతను, గౌరవాన్ని పెంచుతుంది. 12. సతాయించే భార్య సామాన్యంగా అవతలి వ్యక్తి తనను గుర్తించాలని, అభినందించాలని ఆరాటపడతారు. ప్రేమ కోసం, ఆప్యాయత కోసం తపిస్తూ ఉంటారు. అవతలి వ్యక్తిలోని మంచి గుణాలను పొగడాలి, పైకెత్తాలి. మనకు
తన మీద ప్రేమ, అభిమానం ఉన్నాయని తెలియచేయాలి. 13. నిజంగా ప్రేమించుకునే జంట అవతలి వ్యక్తిని ద్వేషానికి, బాధకు గురిచేసే మాటలు కానీ, చేతలు కానీ చెయ్యరు. ప్రేమకు ప్రేమించటం మాత్రమే తెలుసు. 14. వైవాహిక జీవితంలోని సమస్యలకు ఎప్పుడైనా నిపుణుల సాయమే కోరండి. పన్ను పీకించుకునేటందుకు ఎవ్వరూ వడ్రంగి దగ్గరకు వెళ్ళరు కదా. అలాగే మన సమస్యలను గురించి పొరుగువారితోనూ, బంధువులతోనూ చర్చించకూడదు. సలహా కావాలనుకుంటే శిక్షణ పొందిన వ్యక్తి దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. 15. మన భార్య కానీ, భర్త కానీ మార్చేయాలని అనుకోండి. అటువంటి ప్రయత్నాలు చాలా తెలివి తక్కువ పనులు. అవి అవతలి వ్యక్తి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని నాశనం చేస్తాయి. అంతేకాక అవి రగిలించే కోపం అసలు వివాహ బంధానికే హాని కలిగించే ప్రమాదం ఉంది. అవతలి వ్యక్తిని మనకు నకలుగా తయారు చేసే ప్రయత్నం అస్సలు చెయ్యకూడదు. 16. కలిసి ప్రార్థిస్తే మనం కలిసి ఉండగలుగుతాము. శాస్త్రీయమైన పద్ధతిలో చేసే ప్రార్థన అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. మన భార్య ఎలా ఉండాలని ఆశిస్తున్నామో మనసులో ఆమెనలా చిత్రించుకోవాలి. ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అందంగా. అదేవిధంగా మనం భర్త కూడా ఎలా ఉండాలని ఆశిస్తే బలంగా, శక్తివంతంగా, ప్రేమగా, సామరస్యంగా, దయగా ఉన్నట్లు ఊహించుకోవాలి. ఇలా మనసులో ఊహించండి, దాన్ని నిలుపుకోవాలి. అప్పుడు మన వైవాహిక జీవితం స్వర్గతుల్యమవుతుంది. అంటే మనం సామరస్యంగా, ప్రశాంతంగా జీవిస్తాము. అర్థమైంది కదా. మనం పెళ్ళి కాకముందు మనకి ఎలాంటి వ్యక్తి అయితే మనకి అనువుగా ఉంటుందో అలాంటి వ్యక్తిని మనం ఊహించుకోవాలి. ఆ ఊహలను సబ్కాన్షియస్ మైండ్కి అప్పచెప్పాలి. తన పని తాను సులువుగా చేసేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. మీరు ఊహల్లో కావాలనుకున్న వ్యక్తే మీకు జీవిత భాగస్వామి అవుతుంది. అలాగే మనకి బిడ్డ పుట్టే ముందు ఎలాంటి బిడ్డ కావాలి, ఎలాంటి గుణగణాలు ఉండాలి, ఎలాంటి రూపురేఖలు ఉండాలి, ఎలాంటి స్వభావం ఉండాలో మనం మన సబ్కాన్షియస్ మైండ్కు అందజేసినట్లయితే తప్పకుండా అలాంటి బిడ్డనే పొందుతాం. ఇది వాస్తవంగా జరిగింది, జరుగుతుంది కూడాను. నమ్మకంతో మనం చేసే పని ఏదైనా సరే జరిగి తీరుతుంది. అది విశ్వం మనకిచ్చిన వరం. ఉంటాను. రేపు మళ్ళీ కలుస్తాను.